హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదు, ఈరోజు ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయా. ఈరోజు నన్ను ఒకడు క్వశ్చన్ అడిగాడు, ఎందుకు భయ్యా నువ్వు ఇన్ని రోజులైనా సరే ఇంకా ఓల్డ్ మోడల్ జనరేషన్ డ్యూకే వాడుతున్నావు అని. ఎందుకో ఈ వీడియోలో అనిపిస్తా, ఒకసారి క్లియర్గా విను. ఆ పవర్, ఆ రా బీటింగ్ సౌండ్ ఇంకా దేంట్లో రాదు ఇప్పుడు వచ్చిన దాంట్లో. అందుకే నాకు ఆ సౌండ్ అంటే పిచ్చి. అందుకే ఎన్ని కొత్త బళ్ళు వచ్చినా దాన్ని మాత్రం వదలను. నేను ఈ మధ్య విజయవాడలో ఒకటి అబ్జర్వ్ చేశా. ఈ ప్రతి సిగ్నల్ దగ్గర ఇలాగా టెంట్లు అయితే కడతన్నారు. నేను అనుకునేది ఏంటంటే, సిగ్నల్ పడ్డప్పుడు జనాలకి ఎండ తగలకుండా ఉండాలి కానీ అనుకుంటున్నా. మరి కరెక్ట్ రీజన్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్‌లో చెప్పండి. నాకు కూడా తెలీదు ఆ రీజన్ ఏంటో. ఇంక తర్వాత అలా ఆఫీస్‌లో లంచ్ టైమ్ అయింది. లంచ్‌గా అయిపోయిన తర్వాత నేను బండికి చిన్న పనుందని చెప్పి కేటీఎం షోరూమ్‌కి వెళ్దాం అనుకున్నా. ఈ ఎండ చూసారా ఎలా ఉందో? మామూలుగా లేదు. ఎరగ తీసేస్తుంది. ఇంక ఎలాగైతే ఆ ఎండలో సస్తా బస్తా షోరూమ్ దాకా అయితే రీచ్ అయిపోయా. మన దరిద్రం ఎలా ఉందంటే, అక్కడికి వెళ్ళంగాల్నే వాళ్ళకి లంచ్ టైమ్ అంట. వెయిట్ చేయమన్నారు. ఇంకలా వెయిటింగ్ హాల్‌లోకెళ్ళి కొంచెంసేపు వెయిట్ చేశా. ఎనకాల చూసారా మొత్తం అన్నీ కొత్త బళ్ళే, BS6లు. అలా వెయిట్ చేస్తున్నప్పుడు నా బండికి ఒక మంచి కీ చైన్ చూద్దామని అనుకుంటున్నా. మీకు తెలిస్తే ఏమన్నా ఒక మంచి కీ చైన్ సజెస్ట్ చేయండి నా బండి తాళానికి. ఇంక తర్వాత నా బండి రిపేర్ చూపిచ్చా. వాడు చెప్పిన ప్రైజ్‌కి, దానికున్న కంప్లెయింట్‌కి అసలు మ్యాచే కాలా. ఇంక తర్వాత ఆఫీస్‌కెళ్ళిపోయా. తర్వాత మనం వీడియోలు షూట్ చేయడానికి ఒక మంచి ట్రైపాడ్ కావాలని చెప్పి బ్లింకిట్‌లో సెర్చ్ చేస్తే నాకు ఈ ట్రైపాడ్ దొరికింది. చాలా బాగుంది. సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అంట ఇది. చూడంగానే నచ్చింది. ఆర్డర్ చేసేసా ఇది. ఎలా వచ్చిద్దో ఏంటో అని కంగారు పడ్డా గానీ బానే వచ్చింది. సేమ్ ఆడు చూపించిన దానిలానే ఉంది. ఇంక ఈ రోజు నుంచి మన వీడియోలన్నీ దీంట్లోనే పేల్చేద్దాం దీన్ని. ఇంక ఈవినింగ్ జిమ్ టైమ్ అయింది. జిమ్‌కెళ్ళే ముందు 2 అరటిపళ్ళు తినేసి జిమ్‌కైతే స్టార్ట్ అయ్యా. ఎళ్ళే దారిలో ఏదో స్పా ఓపెనింగ్ ఉంటే ఎవరో హీరోయిన్ వస్తున్నారని పెట్టారు బోర్డు. ఎవరా అని చూస్తే అది మన పాయలక్క. అదే 'ఆర్ఎక్స్ హండ్రెడ్' హీరోయిన్. ఇంకా ఆమెకి టాటా బై బై చెప్పేసి జిమ్‌కైతే స్టార్ట్ అయిపోయా. ఇవాళ జిమ్‌లో నాది పుష్ డే. అదే మామ చెస్ట్ వర్కౌట్. ఈరోజు ఏదైతే అదైంది. చెస్ట్ అయితే పగిలిపోవాలి. పంప్ బీభత్సంగా వచ్చేయాలి. ఇదే నేనేసే చెస్ట్‌కి ఫస్ట్ వేరియేషన్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇదొక 3 సెట్లు పర్ఫార్మ్ చేశాను. ఈచ్ సెట్ 10-15 రెప్స్ రావడానికైతే మాక్సిమం పుష్ చేశాను. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకో. మన ఫస్ట్ వర్కౌట్‌లో మన పర్ఫార్మెన్స్ చాలా పీక్ లెవెల్‌లో ఉండాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ వర్కౌట్‌లోనే మన ఎనర్జీ హైలో ఉంటది. ఇంకా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇది కూడా అంతే, ఒక 3 సెట్స్ పర్ఫార్మ్ చేశాను. ఈచ్ సెట్ 10-15 రెప్స్ అయితే మాక్సిమం పుష్ చేశాను. ఈ వర్కౌట్‌లో మనం మన మిడ్ చెస్ట్‌ని టార్గెట్ చేసి కాన్సంట్రేషన్‌గా వర్కౌట్‌ని పర్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఈ వర్కౌట్‌ని చాలా మంది అయితే స్కిప్ చేస్తారు. దీన్ని ఎందుకు స్కిప్ చేస్తారో నాకైతే అసలు అర్థమే కాదు. ఇది మన లోవర్ చెస్ట్ బిల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వర్కౌట్ చేసే ప్రతి ఒక్కళ్ళు మీ చెస్ట్ డేలో ఈ వర్కౌట్‌ని పక్కా ఇంక్లూడ్ చేయండి. నేను ఇది కూడా ఒక 3 సెట్స్ పర్ఫార్మ్ చేశాను. ఈచ్ సెట్ 8-15 రెప్స్ అయితే పర్ఫార్మ్ చేశాను మాక్సిమం. ఇంకా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బటర్‌ఫ్లై. ఇది మన అప్పర్ చెస్ట్‌ని, ఇంకా మిడిల్ చెస్ట్‌ని రెండిటిని సేమ్ టైమ్ యాక్టివేట్ చేస్తుంది. ఈ వర్కౌట్ చెస్ట్‌కి చాలా బాగా పడుతుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్ అనే చెప్పొచ్చు. ఇదైతే ఒక 4 సెట్స్ చేశాను. ఈచ్ సెట్ 8-10 రెప్స్ అయితే పర్ఫార్మ్ చేశా. ఇంకా దీని తర్వాత పుషప్స్ అయితే కొట్టా. అదేంటి వీడు చెస్ట్ డే రోజు పుషప్ స్టార్టింగ్‌లో చేయకుండా ఎండింగ్‌లో చేస్తున్నాడు అనుకుంటున్నారా? మన కథలో దమ్ము ఎంతుందో తెలియాలంటే పుషప్స్ లాస్ట్‌లోనే కొట్టాలి చెస్ట్ డే రోజు. ఇయి గూడా ఒక 3 సెట్లయితే కొట్టా. ఇంకా లాస్ట్ సెట్‌లకొచ్చేప్పటికి బండయితే ముక్కింది. ఇంక ఈ రోజుకి ఇంతే మా వర్కౌట్. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఇంటికైతే ఎళ్ళిపోయా. రేపు మనది లాట్స్ వర్కౌట్. రేపు లాట్స్ వర్కౌట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఫాలో కొట్టి పెట్టేసుకో. ఫీడ్‌లోకి గూడా వచ్చేస్తా.